తెలంగాణలో చూస్తున్నారు కదా, పరిపాలన విధానం కానీ, పరిపాలన ఇచ్చిన హామీలు కానీ మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అందే వాళ్ళకి అన్ని అందుతున్నాయి. దాంట్లో ఇబ్బంది అయితే ఏం లేదు. ఎందుకంటే నేను కూడా చూసాను. బట్ ఇంకొంచెం కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. అవి డిలే అవుతాయి. ఇప్పుడు అన్ని పథకాలు ఒప్పుకున్న ప్రకారం ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ కొంతమందికి రావట్లేదు. 2500 వాళ్ళకి లేడీస్ కి ఇస్తున్నారు. అవి ఉన్నాయి. అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తే జనాలందరూ బాగానే ఉన్నాయి అనుకుంటారు. బట్ రెవెన్యూని తీసుకురావాలి అంటే అంతా అప్పులకి ఇంట్రెస్ట్ కే సరిపోతుంది అంత అని ముందు అంటున్నారు. గవర్నమెంట్ కూడా అప్పులు చేసిపోయింది. ఈయన మీద పడితే ఈయన మాత్రం ఏం చేస్తాడు? ఈయన కూడా చేయాలి. బట్ ఈయన ట్రై చేస్తున్నాడు. బట్ సీఎం పనే అది కదా, రెవెన్యూ చేయాలి. జనరేట్. అది చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. చేస్తే బాగుంటుంది. లేకపోతే నెక్స్ట్ టైం గెలవడం కష్టం. ఓకే, సో డిఫరెన్స్ చెప్తారా? అంటే మన కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి డిఫరెన్స్ ఏంటంటే? కేసీఆర్ కి అప్పుడు బాగానే చేశాడు. బట్ తర్వాత ఏంటంటే కొంచెం వాళ్ళు ఏంటంటే మాదే అధికారం అన్నట్టుగా వెళ్ళిపోయారు. దానివల్ల పబ్లిక్ లో కూడా నెగిటివ్ ఫీలింగ్ ఇంపాక్ట్ ఎక్కువ అయిపోయి ఆయన రాలేకపోయాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు. ఆయన కన్నా మంచిగా చేస్తే ఉంటాడు. లేదంటే అది అంటే కామన్. అసలు ఈ ఫ్రీ హామీల వల్ల అంటే ఫ్రీ ప్రామిసెస్ వల్ల ఫ్రీ హామీలు తీసేయాలని అడిగితే ఫ్రీ ఎందుకండి? ప్రతి వ్యక్తికి కావాల్సిన ఉచిత విద్య, వైద్యం, ఆరోగ్యం ఇవి ఇస్తే సరిపోతుంది. వాళ్ళు పని చేసుకొని వస్తారు. వాళ్ళని ఈ ఫ్రీ పథకాలు ఇచ్చి సోమరిపోతం చేస్తే వాళ్ళందరూ సోమరిపోతలై కూర్చుంటారు కదా. అది అసలు ఫ్రీ పథకాలు తీసేయడమే ఉత్తమం. అంటే ఒకప్పుడు చూసుకుంటే పిల్లలు అనగానే గవర్నమెంట్ స్కూల్స్ గుర్తొస్తుండే, అంటే మీ కాలంలో కూడా చూసుకుంటే. బట్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లలో ఫ్యాకల్టీ చాలా తక్కువగా ఉంది అంటున్నారు. లేదండి, అలా ఏం లేదు. గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఉన్నారు. బట్ ఏంటంటే జనాల్లో అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు వినట్లేదు. నిజంగా చెప్తే ప్రైవేట్ లో 10th, ఇంటర్, డిగ్రీ ఏదో పాస్ అయ్యి ఫెయిల్ అయిన వాళ్ళు వచ్చి చెప్తారు 10,000 జీతానికి. ఒక గవర్నమెంట్ జాబ్, మా ఇంట్లో ఇద్దరు గవర్నమెంట్ జాబ్స్ ఉన్న టీచర్సే ఎంత కష్టపడి ఎంత చదివితే మేము ఎన్ని నెలలు కూర్చొని డిఎస్సి కోసం, ఎగ్జామ్ కోసం బీఈడి, టీడీసీ, టెట్ అని రాసి చదువుకొని చేస్తారు. ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు గవర్నమెంట్ లో సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు చెప్పే విధానం ఎలా ఉంటది? ప్రైవేట్ లో ఆఫ్టర్ ఆల్ డిగ్రీ 2nd క్లాస్ లో పాస్ అయ్యి ఏదో మీద చదువుకొని వచ్చి చెప్పాలి ఉంటుంది. కానీ పేరెంట్స్ లో ఎలా ఉంటుంది అవగాహన? ప్రైవేట్ లో మా వాడికి 1,00,000 కడితే చేస్తున్నాం. కానీ చెప్పే టీచర్స్ ఎలా, వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా ఉంది? వాళ్ళు ఏమైనా డిఎస్సీ చేశారా, బీఈడి కంప్లీట్ చేశారా? ఎన్ని మంది ప్రైవేట్ స్కూళ్ళలో మెయింటైన్ చేస్తున్నారు చెప్పండి. ఈ అవేర్నెస్ తీసుకురావాలి. ఈ అవేర్నెస్ పబ్లిక్ లో వస్తే అందరూ గవర్నమెంట్ ఇప్పుడు ఎట్లా అయితే రాజకీయ నాయకులు వాళ్ళ సొంత బిడ్డలని, కొడుకులను కూడా గవర్నమెంట్ లో జాయిన్ చేయించి వాళ్ళు మోటివేట్ చేస్తే ఖచ్చితంగా మిగతా వాళ్ళకు కూడా అవేర్నెస్ క్యాంప్ పెట్టి అవేర్నెస్ తెప్పిస్తే గవర్నమెంట్ ఇలా ప్రొవైడ్ చేస్తుంది మీకు అని చెప్పాలి. ఎందుకంటే కొన్ని కేవీపీ స్కూల్స్ ఉన్నాయి. అవి చాలా ఎక్సలెంట్ ఉంటాయి. మా వాళ్ళు కూడా జవహర్ నవోదయ స్కూల్లో చదువుకొని పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ స్కూల్లో నేను కూడా చూసాను ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్. అలా అవేర్నెస్ తెప్పించడం వల్ల ఖచ్చితంగా పబ్లిక్ మారడానికి అవకాశం ఉంది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.